వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సర్దానార్ మార్కెట్లో ఉన్నాం. మార్కెట్లో చూడొచ్చు మీరు, ఆవులు గేదెలు ఇప్పుడే వస్తున్నాయి. టైం వచ్చేసి మనం ఇప్పుడు 8 అయితే అవుతుంది. మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే 7 గంటల నుంచి ఒక మధ్యాహ్నం 1-2 వరకు అయితే మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ఉంటుంది. ఎవరికైనా మంచి క్వాలిటీ ఆవులు గేదెలు కావాలంటే సర్దానార్ మార్కెట్ విజిట్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ గేదె రేట్ వచ్చేసి 85,000 అయితే చెప్తున్నారు. 85,000. రెండో అయితే ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఈనడానికి రెడీగా ఉంది. రైతులు అయితే అడుగుతున్నారు, చూడొచ్చు మీరు. పొదుగు స్టార్ట్ అయింది. ఈనడానికి ఇంకా 20 నుంచి 25 రోజులు టైం ఉందని చెప్తున్నారు. 85,000 నాటు గేదె, 85,000. ఈ గేదె చూస్తున్నాయి. గేదె వచ్చేసి 90,000 అయితే రేట్ చెప్తున్నారు. ఈనడానికి ఉంది గేదె. ఇది వచ్చేసి మూడో ఈత గేదెనంట. ఈనడానికి ఉంది. ఇది 90,000 అయితే చెప్తున్నారు. 90,000 నాటు గేదె. ఇది కూడా లోకల్ గేదెనే. ఇవన్నీ కూడా గేదెలు మనం ఈరోజు షూట్ చేసే మొత్తం సర్దానార్ మార్కెట్లో. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. మంగళవారం ట్యూస్డే రోజు మార్నింగ్ ఒక 7 నుంచి మధ్యాహ్నం 1-2 వరకు అయితే జరుగుతుంది. ఎవరైనా గేదెలు ఆవులు కొనాలనుకుంటే మార్నింగ్ టైం అయితే విజిట్ చేయండి. ఇంకోటి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండ్ డైరీ ఫార్మ్స్ గురించి వీడియోస్ అయితే మా ఛానల్ వస్తుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు గేదెలు అయితే ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా సర్దానార్ మార్కెట్లో గేదెల అమ్మకానికి వచ్చిన గేదెలు ఇవి. చూద్దాం మనం. మ్యాక్సిమం ఇవైతే ఇప్పుడే తెస్తున్నారు కాబట్టి మనం అయితే సరే వేరే గేదెలు ఆల్రెడీ వచ్చిన గేదెలు అయితే రేట్లు కనుక్కుందాం ముందుగా. ఈ గేదె చూస్తున్నారు కదా, ఈ గేదె కూడా ఈనడానికి రెడీ ఉంది. 85,000 అయితే చెప్తున్నారు. 85,000. పూటకి 4 లీటర్ పాలు ఇస్తుంది అని చెప్తున్నారు రైతు అయితే. అడ్డర్ అయితే చేసింది. ఇంకా 15 రోజులు లేదా 10 రోజులు టైం ఉంటుందని చెప్తున్నారు. 10 నుంచి 15 రోజులు టైం ఉంటుందని చెప్తున్నారు. 85,000. మార్కెట్లో రేట్స్ అనేది ఎక్కువగానే చెప్తారు. ఎందుకంటే మార్కెట్ బేరం చేస్తారు కాబట్టి రేట్ తగ్గిమని చెప్తారు కాబట్టి కొద్దిగా రేట్ అనేది ఎక్కువనే చెప్తుంటారు రైతులు. మీరు మార్కెట్కి వచ్చినట్టయితే వాళ్ళు చెప్పిన రేట్ కన్నా తగ్గించే ఇస్తారు. 85,000. ఈ గేదె రేట్ వచ్చేసి 75,000 చెప్తున్నారు. 75,000 చెప్తున్నారు. ఈ గేదె కూడా ఈనడానికి ఉందని చెప్తున్నారు. ఎక్కువైతే నాటు గేదెలు అయితే మనం వచ్చినాయి, వీడియో అయితే తీస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే వేరే గేదెలు గ్రేడెడ్ ముర్రా గేదెలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం వీడియో తీద్దాం. ఇప్పుడే ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఇంకా చూడొచ్చు. 75,000 చెప్తున్నారు. పూటకు 3.5 లీటర్లు ఇస్తున్నట్టు ఈ గేదె. అంటే రోజుకి 7 లీటర్లు. 75,000. ఈ గేదె రేట్ వచ్చేసి 90,000 అయితే చెప్తున్నారు రైతు ఫైనల్గా నేను అడిగాను 80 వరకు అయితే ఇస్తామని చెప్తున్నా. 80,000 చెప్పడం అయితే 90 చెప్పి ఫైనల్ అయితే 80,000కి ఇస్తామని చెప్తున్నా. పూటకి 4 లీటర్ పాలు ఇస్తుందంట. ఇది ఈనడానికి ఉంది ఈ గేదె కూడా. $90,000 అయితే చెప్తున్నారు. 80 వరకు అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు రైతు అయితే. ఈ పూటకి 4 లీటర్ పాలు ఇస్తుంది కదా. ఈ గేదె రేట్ వచ్చేసి 1,15,000 అయితే రేట్ చెప్తున్నారు. 1,15,000 రేట్ అయితే చెప్తున్నారు. ఇదే ఈంతే 5 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈనడానికి నెల నుంచి నెల 15 రోజులు టైం ఉందని చెప్తున్నారు. 1,15,000 రైతు దగ్గర ఉంది. ఇది బేరగా చేసేవాళ్ళు కాదు, బేరం చేసేవాళ్ళు కాదు, రైతు దగ్గర ఉంది. రేట్ అయితే తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. 1,15,000 కాదు చెప్పడం అయితే చెప్తున్నాం, కానీ తగ్గించే ఇస్తామని చెప్తున్నారు. 1,15,000 ఇది 1,15,000. ముందుగా మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మా ఛానల్ వస్తూనే ఉంటాయి.
ఈ దూడ చూస్తున్నారు కదా, 52,000కి అయితే సేల్ అయిపోయింది. ఇది ఇప్పుడే కొన్నారు. 52,000కి అయితే కొన్నారు. వయసు వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటుందట వయసు. 52,000కి అయితే కొన్నారు పడ్డా. గేదె రేట్ వచ్చేసి 80,000 అయితే చెప్తున్నారు. 70,000కి అయితే ఫైనల్ ఇస్తామని చెప్తున్నారు. నాటు గేదె చెప్పడం అయితే 80,000, ఫైనల్ ప్రైస్ అయితే 70,000 వరకు ఇస్తారని చెప్తాను. పూటకి 3.5-4 లీటర్కి పాలు ఇస్తారని చెప్తున్నారు. ఈ సర్దానార్ మార్కెట్లో ఈ దూడలు ఉన్నాయి. 2 మేల్ 2 ఫీమేల్ ఉన్నాయి. 4కి 1,20,000 అయితే చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు. 4కి 1,20,000 చెప్తున్నారు. చెప్పడమే 1,20,000 అంటే తగ్గిస్తూ వీళ్ళు. ఈ 2 దూడలు చూస్తున్నాయి పడ్డాలి. ఇవి ఈచ్ వన్ 35,000 చెప్తున్నారు. ఒక్కొక్క దూడకి 35,000 అయితే రేట్ చెప్తున్నారు. 35,000 రేట్ అయితే చెప్తున్నారు సర్దానార్ మార్కెట్లో. ఇది వచ్చేసి సంవత్సరంన్నర వయసు ఉంటుంది. ఇది వచ్చేసి 2 సంవత్సరాల వయసు దగ్గర ఉంటుంది. ఒక్కొక్క దానికి 35,000 అయితే రేట్ చెప్తున్నారు. చెప్పడమే 35 చెప్తున్నారు, అంటే తగ్గించి కూడా ఇస్తారు. ఇవి సర్దానార్ మార్కెట్లో అమ్మకానికి వచ్చిన గేదెలు ఇవి. పచ్చి గేదె ఇది. ఫస్ట్ లాక్టేషన్ ఉన్నట్టుంది ఇది. ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది. సెకండ్ లాక్టేషన్ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ అనుకున్నాను నేను చూస్తే. రేట్ అయితే 1,10,000 అయితే చెప్తున్నారు. 1,10,000 అయితే చెప్తున్నారు. ఎన్ని రోజులు అయిందా నైని? 3 రోజులు అయింది. 3 రోజులు అయిందా? ఎంత ఇచ్చింది అన్న? 3 ఇస్తుంది పూట. 3 ఇస్తుందా? గేదె ఈయన గేదె ఇది. రేట్ అయితే 1,20,000కి రైతులు అడుగుతున్నారు. గేదె అమ్మే అతను రైతు అయితే 1,30,000కి అయితే అతను చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు బేరం నడుస్తుంది. 10,000 డిఫరెన్స్ ఉంది. గేదె పాలు వచ్చేసి పూటకి 4 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. లోకల్ గేదె, రోజుకి 8 లీటర్ పాలు అయితే ఉన్నాయి. ఈ గేదె చూస్తున్నా జాఫరాబాద్ క్రాస్లో ఉంది. ఈనిన్ గేదె ఇది. గేదె చూసుకోవచ్చు. ఫస్ట్ గేదె చూడండి, బేరం అయితే నడుస్తుంది. ఏం రేట్లో కొంటున్నారు ఏందో ఒకసారి తెలుసుకుందాం మనం. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది, రేట్ ఎంత చెప్తున్నారు ఒకసారి అయితే తెలుసుకుందాం మనం. పచ్చి గేదె ఇది. దూడ అయితే చూడొచ్చు, 5-6 రోజుల వారం రోజుల దూడ ఉంటుంది. ఈ గేదె రైతు చెప్పడం జరుగుతుంది 1,40,000 అయితే రేట్ చెప్తున్నారు. చెప్పడం అయితే రోజుకు ఒక 5 నుంచి పూటకు ఒక 5 నుంచి 6 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. రోజుకి 10 నుంచి 12 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. 1,40,000 రేట్ అయితే అడుగుతున్నారు. రైతులు వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. రైతులు అయితే ఇక్కడ వచ్చేసి ₹1,00,000 అడుగుతున్నారు. ₹1,00,000 అడుగుతున్నారు. చూడాలి ఎంతవరకు అవుతుందో. మీరు కామెంట్ కూడా చేయండి, ఈ గేదెకి ఎంత ప్రైస్ పెట్టవచ్చు. ఆయన 1,40,000 చెప్తున్నారు, రైతులు 1,00,000 అడుగుతున్నారు.
మీరు కూడా కామెంట్స్ చేయండి యాక్చువల్ ప్రైస్ ఎంత పెట్టవచ్చు.